తిరుమలగిరిలో వివాదాలకు కొదవే లేకుండా పోతోంది. ఏదో విధమైన అపచారం భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తోంది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా గుడి మీదే విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి దానికి విరుగుడేంటి? టీటీడీ సూచనలేంటి? శేషాచల కొండల్లో విస్తరించి ఉన్న సప్తగిరులపై విమాన రాకపోకలు పరిపాటిగా మారిపోయాయి. వెంకన్న స్వయంభుగా కొలువైన శ్రీవారి ఆలయం మీదుగా ఎలాంటి రాకపోకలు సాగకూడదని, అది ఆగమశాస్త్ర విరుద్ధమని ఆగమ పండితులు సూచిస్తున్నారు. గత కొంతకాలంగా శ్రీవారి ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొట్టడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అదే క్రమంలో తిరుమలలో నో ఫ్లై జోన్గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదు. తిరుమల క్షేత్రం హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీవారు వెలిసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. స్వామివారి ఆలయంలో వైఖానస ఆగమనం ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో పూజా విధి విధానాలపై 1000 సంవత్సరాల క్రితమే రామానుజాచార్యులు దిశానిర్దేశం చేశారు. అందుకనుగుణంగా శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్ర అమలును పర్యవేక్షించే బాధ్యత స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించే అర్చకులు, వారికి సహకరించే జియగార్లు చూస్తూ ఉంటారు. వీరితో పాటు టీటీడీ ఆగమ పండితులతో సలహా మండలిని ఏర్పాటు చేసింది. దాంతో శ్రీవారి ఆలయంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతుంది. భక్తుల సౌకర్యం కోసం, మరొకరి సౌలభ్యం కోసం తిరుమల రూల్స్లో ఎలాంటి మార్పులను అంగీకరించరు. ఇందుకు చాలానే ఉదాహరణలున్నాయి. శ్రీవారి దర్శనార్థం ఇచ్చేస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ఆలయంలో స్వామివారిని దర్శించుకునే దూరం కూడా పెరుగుతూ వస్తోంది. గతంలో శ్రీవారిని భక్తులు కులశేఖర పడి నుండి దర్శించుకునేవారు. కానీ 2 దశాబ్దాల క్రితం స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 30,000కు మించడంతో లఘు దర్శన విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. అప్పటి నుండి భక్తులు రాములవారి మేడ నుండే స్వామివారిని దర్శించుకుంటూ వచ్చారు. ఇక అటు తర్వాత రద్దీ మరింత పెరగడంతో మహాలఘు దర్శన విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. దాంతో భక్తులు జయ విజయాల నుండే స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంటే దాదాపుగా 60 అడుగుల దూరం నుండే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. మహాలఘు విధానాన్ని అమల్లోకి తెచ్చిన నాటి నుండి టీటీడీపై ఎంతో ఒత్తిడి, విమర్శలు రేగాయి. శ్రీవారిని అంత దూరం నుంచి కనులారా చూడలేకపోతున్నామని భక్తులు ఫిర్యాదు చేశారు. టీటీడీకి ఆ అంశం పెద్ద తలనొప్పిగా మారింది. దానిపై 2009లో తిరుపతిలో పెద్ద సదస్సు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, పూర్వపు టీటీడీ ఉన్నతాధికారులు, ఆగమ పండితులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆగమ పండితులు మినహా మిగతా వారంతా ఆలయంలో నేత్ర ద్వారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ నిర్మాణంలో మార్పులతోనే భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించే వీలుంటుందని పూర్వపు అధికారులు, నిపుణులు తేల్చి చెప్పారు. అందులో భాగంగానే ఆలయంలో నేత్ర ద్వారాలు ఏర్పాటు చేయాలి అన్న ప్రతిపాదన తెరపైకొచ్చింది. కానీ ఆగమ పండితులు ఆ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణంలో ఎలాంటి మార్పులు చేయకూడదని, ఇప్పుడు 1,00,000 మంది కోసం అంటూ ద్వారాలు ఏర్పాటు చేస్తే రేపు 1,50,000 మంది వస్తే గోడలు మొత్తం తొలగించేస్తారా అంటూ పండితులు ప్రశ్నించారు. దీంతో ఆ ప్రతిపాదనలు మరుగున పడిపోయాయి. అటు తర్వాత ఆలయంలో ఎస్కలేటర్ విధానం ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలు వచ్చినా వాటికి ఆగమశాస్త్రం అంగీకరించలేదు. అలా భక్తులకు మంచి దర్శనం చేయించేందుకు ఆలయంలో మార్పులు చేయాలనుకున్న ఆగమశాస్త్రం వ్యతిరేకించడంతో టీటీడీ వెనక్కు తగ్గింది. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారానికి నోచుకోక భక్తులకు అసౌకర్యం కలుగుతూనే ఉంది. కోనేటి రాయుడు వెలిసిన ఆలయ గోపురంపై బ్రహ్మాది దేవతలు సంచరిస్తూ ఉంటారని భక్తుల విశ్వాసం. అటువంటి పరమ పవిత్రమైన స్వామివారి గోపురంపై ఎలాంటి వాహన సంచారం జరగకూడదని ఆగమ పండితులు అనేక సందర్భాల్లో గుర్తు చేస్తూ ఉంటారు. అందుకే ఆగమ పండితుల సలహా మేరకు తిరుమల కొండపై కనీసం హెలీప్యాడ్ కూడా నిర్మించలేదు. తిరుమల కొండకు సామాన్యులు, విప్లు వస్తూ ఉంటారు. భారత రాష్ట్రపతి, ప్రధాని, శ్రీలంక, సింగపూర్ దేశాధినేతలు తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. వారు విమానంలో తిరుపతి చేరుకొని అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రముఖుల భద్రత దృష్ట్యా తిరుమలలో హెలీప్యాడ్ నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. శ్రీవారి ఆనంద నిలయంపై ఎటువంటి వాహన సంచారం జరగకూడదని ఆగమ పండితులు అభ్యంతరం చెప్పారు. దాంతో ప్రముఖుల భద్రతను పక్కన పెట్టిన టీటీడీ ఆగమ శాస్త్రానికే పెద్దపీట వేసింది. పర్యాటకులను ఆకర్షించే రోప్వేను కూడా ఆగమ పండితులు వ్యతిరేకించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.